హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో నా డెవిల్ గాడితో రొమాన్స్ స్టోరీ వింటున్నారండి మీరు. ఈ స్టోరీలో ఈ పార్ట్ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ నచ్చిన వాళ్ళు, ప్లీజ్ చూడని వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అలాగే మిస్ ఎవరైనా చేసి ఉంటే ముందు ముందు పార్ట్స్ చూడండి. అప్పుడే స్టోరీ మీకు క్లియర్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. శరత్నే హెల్ప్ చేశాడు అని తెలిసి అప్పటి వరకు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేదు అని, ఎవరు ఎలాంటి వారో అర్థమవుతూ ఉంది మాయాకి. అందరి మీద విరక్తి అనిపిస్తుంది. మరి రోహన్ రోహన్ని ఎవరలా చేసింది అని అడుగుతుంది. అదేంటి, ఆ రోజు నువ్వు ఆంటీ న్యూస్ చూసారుగా, మళ్ళీ అడుగుతావేంటి? లేదే, అసలు అసలు హనీని అలా చూసి నాకు మా అమ్మకి బ్రెయిన్ పని చేయలేదు. అలా ఏడుస్తూనే ఉన్నాం. కాసేపటికి మా అమ్మ బీపీతో పడిపోతే మేడ్స్ హెల్ప్‌తోనే హాస్పిటల్‌లో జాయిన్ చేశాను. అటు నుండి ఆ పోలీసు వాళ్ళే తీసుకుని వెళ్ళిపోయారు అంటూ మళ్ళీ హనీ గుర్తు వచ్చి ఏడుస్తుంది మాయ. ప్లీజ్ శామ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నాకు తెలుసు ఇప్పుడు నీకు ఎలా ఉంటుంది అనేది. కానీ ఆంటీ భయ్యాల కోసం అయినా నువ్వు ధైర్యంగా ఉండాలిరా అంటూ ఊరుకోబెడుతుంది. ఆ రోజు తను న్యూస్‌లో ఏం చూస్తుందో మాయాకి మళ్ళీ చెప్తుంది రేణు. హైదరాబాద్ పోలీసుల చేతికి చిక్కిన బెంగుళూరు అండ్ ముంబై డ్రగ్స్ ర్యాకెట్ ముఠా. పోలీస్ వారు చాలా చాకచక్యంగా పన్నిన వలలో చిక్కిన గ్యాంగ్ కేవలం డ్రగ్స్ తోనే కాకుండా టెర్రరిస్టులతో కూడా లావాదేవీలు జరపాలని వాళ్ళ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. వీరి ముఠా నాయకుడు ఇంకెవరో తెలియవలసి ఉంది. వాళ్ళ దగ్గర చాలా లేటెస్ట్ గన్స్ కూడా ఉండడంతో ముందుగా పోలీసుల మీద కాల్పులు జరిపారు. తర్వాత పోలీసులు జరిపిన ఎదురు కాల్పులో నలుగురు చనిపోగా మిగిలిన వారు కస్టడీలోకి తీసుకోబడ్డారు అంటూ న్యూస్ బులెటిన్ లో చదువుతూ విజువల్లో కొంతమందిని చూపిస్తూ ఉంటారు న్యూస్ ఛానల్ వాళ్ళు. అందుకే చనిపోయిన వాళ్ళలో రోహన్ కూడా ఒకడిగా చూపించి స్ట్రెచ్చర్ మీద తీసుకువెళుతున్న వీడియోనే అందరూ చూస్తారు. చనిపోయిన వాళ్ళ వివరాలు అంటూ రోహన్ పేరుతో సహా ఇంకో ముగ్గురు పేర్లు కూడా చెప్తారు. రోహన్ పోలీసుల వాళ్ళకి దొరికింది, ఎన్కౌంటర్ అయ్యింది హైదరాబాద్ లోనేనా, అయినా అతను నెగటివ్ ప్లస్ ముంబై అని తెలుస్తుంది. సో రోహన్ కి డ్రగ్స్ రాకెట్ తోని అలాగే టెర్రరిస్టులతోని సంబంధం ఉందని వీళ్ళని కూడా అక్కడి లోకల్ పోలీసులు విత్ ఇన్ అవర్స్ లో అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. రేణు అంతా చెప్పాక అసలు సాఫ్ట్వేర్ జాబ్ చేసే రోహన్ ఇలా వాళ్ళ గ్యాంగ్ లోకి ఎందుకు వెళ్ళాడో, అలా పోలీసుల ఎన్కౌంటర్ లో ఎందుకు చనిపోయాడో ఎంత ఆలోచించినా అర్థం కాదు మాయాకి. ఆఖరికి రోహన్‌తో అతని ఆఫీస్‌లో వర్క్ చేసే అందరినీ పర్సనల్‌గా ఒక కాఫీ షాప్‌లో మీట్ అవుతుంది మాయ. ప్లీజ్ సార్, అసలు ఏమైందో మీరైనా చెప్పండి. రోహన్ ఎప్పుడూ మీ గురించి మంచిగా చెప్పేవాడు. తను ఎలాంటివాడో మీకు తెలీదా? ఇలా చేస్తాడా? అని ఎమోషనల్ అవుతూ చాలా రిక్వెస్ట్ చేస్తూ అడుగుతుంది. రోహన్ ఫ్రెండ్ మేడం, రోహన్ గురించి నాకు కూడా బాగా తెలుసు. కానీ ఇలా ఎందుకు అయిందో నాకు పూర్తిగా తెలీదు. కానీ మా ఆఫీస్‌లో పెద్దవాళ్ళు అంటే మా సీనియర్స్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను. రోహన్ అనుకోకుండా బెంగుళూరు వెళ్ళాడట. అక్కడి ట్రైనీస్‌కి ట్రైనింగ్ ఇవ్వడానికి అనగానే తనతో చెప్పిన విషయం గుర్తు వస్తుంది. అతను చెప్పింది నిజమే అనిపించి, "హా! అక్కడేమైంది?" అని అడుగుతుంది మళ్ళీ. అదే, అక్కడి నుండి మళ్ళీ హైదరాబాద్ వచ్చాక సరిగ్గా ఆఫీస్‌కి రాలేదట. ఏమైందో తెలీదు కానీ నెక్స్ట్ 2 డేస్‌లోనే ఇలా పోలీసుల వాళ్ళ ఎన్‌కౌంటర్‌లో చనిపోయి కనిపించాడు అని అనుకున్నారు. వాళ్ళు కూడా ఆ పోలీస్ వాళ్ళే కావాలని అలా చేశారని, అసలు చనిపోయిన వాళ్ళంతా మంచివాళ్ళే అని, ఆ పోలీసు అతను ప్రమోషన్ కోసం, డబ్బుల కోసం అలా ఊరికే అమాయకుల్ని తీసుకువచ్చి అలా చంపేస్తూ ఉంటాడని అనుకుంటూ ఉంటే విన్నాను అంటూ తను విన్నది మాత్రమే నిజాయితీగా చెప్తాడు రోహన్ ఫ్రెండ్. అది వినగానే మాయకి ఏమనాలో కూడా అర్థం కాదు. కేవలం ఒక ప్రమోషన్, డబ్బుల కోసం ఇలా అమాయకుల్ని ఏవేవో నేరాలు మోపి చంపేస్తారా అని కోపంతో లేస్తుంది. సిస్టర్, మీ ఇద్దరికి పెళ్ళైన విషయం ఎవరికీ రోహన్ చెప్పలేదు. నేను తనకి క్లోజ్ కాబట్టి ఇక్కడికి
అక్కడికి వెళ్ళాక ఒకసారి కాల్‌లో చెప్పాడు. మీరంటే రోహన్‌కి ప్రాణం. మీరు తను లేడని ఇలా ఉండిపోతే రోహన్ ఆత్మ ఎక్కడున్నా శాంతించదు. నా మాట విని మీరు మళ్ళీ పెళ్లి చేసుకొని న్యూ లైఫ్ స్టార్ట్ చేయండి అని సానుభూతిగా చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. కానీ మాయ మాత్రం ఇంటికి వెళ్ళి అవన్నీ అరుణ్‌తో చెప్పి గట్టిగా పట్టుకొని ఏడుస్తూనే ఉంటుంది. భయ్యా భయం వాళ్ళని ఊరికనే వదలకూడదు. మనం ఏం పాపం చేశాము అని మన అందరి లైఫ్స్‌తో నాశనం చేశారు. అది ఎవరో అసలు ఆ ఎన్‌కౌంటర్ ఎవరు చేశారో కనుక్కో భయ్యా. ప్లీజ్ మన మన హనీని మన హనీని మనకి కాకుండా చేశాడు భయ్యా అంటూ గట్టిగా ఏడుస్తుంది. అరుణ్‌కి కూడా చాలా కోపం వస్తుంది. కానీ తను వేసే ప్రతి స్టెప్ మాయ మీద, పూనమ్ గారి మీదనే ఎఫెక్ట్ అవుతుంది అని కామ్‌గా ఉంటాడు. అలాగేరా నేను కనుక్కుంటాను. నువ్వు కంగారు పడకు అంటూ ఊరుకోబెట్టి అన్నీ కనుక్కుంటాడు అరుణ్. ఆ ఎన్‌కౌంటర్ హెడ్ మన డెవిల్‌నే. దాని తర్వాతే డెవిల్‌కి డీఎస్‌పీగా ప్రమోషన్ రావడంతో అదంతా నిజమే అని నెట్‌లో డెవిల్ ఫోటో తీసి చూస్తారు. ని పిక్స్ తీసుకొని డెవిల్‌ని చంపాలి అని అరుణ్ అనుకుంటూ సైలెంట్ ఉంటే, అది జరిగిన 10 నెలలకి డెవిల్‌ని తనే చంపాలి అనుకుంటూ హైదరాబాద్‌లో అడుగుపెడుతుంది మాయ. ఇంకా అక్కడి నుంచి ఏం జరిగిందో మనకి తెలుసు కాబట్టి బ్యాక్ టు ప్రెజెంట్. 5:00కి డెవిల్ మొబైల్‌లో పెట్టిన అలారం సౌండ్‌కి తన పా పాస్ట్‌లో నుండి బయటికి వస్తుంది మాయ. ఉలిక్కిపడి పక్కకు చూసి అలారం అని అర్థమయ్యి, డెవిల్ పడుకొని 4 అవర్స్ కూడా అవ్వలేదు. అప్పుడే ఎందుకు లేవడం? పైగా టాబ్లెట్స్ వల్ల మత్తుగా కూడా ఉంటుంది అని ఫాస్ట్‌గా డెవిల్ సైడ్ వెళ్లి మొబైల్‌లో అలారం ఆఫ్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఆమె చేతి మణికట్టు దగ్గర అతని చెయ్యి బిగుసుకుంటుంది. అతను మంచి నిద్రలో ఉన్నాడు అనుకుంటుంది. ఇప్పుడు చెయ్యి పట్టుకోగానే డెవిల్ అంటుంది షాక్ అవుతూ. హ్మ్. డెవిల్ గారు పోయి డెవిలొచ్చింది ఫైనల్‌గా అని మెల్లిగా అలా ఆమె చెయ్యి పట్టుకునే లేచి కూర్చుంటాడు. ముందు రోజు అంతలా తిట్టాక, నా మీద నీకు హక్కు లేదు అని చెప్పాక కూడా ఇంకా డెవిల్ మాట్లాడతాడు అని ఎక్స్‌పెక్ట్ చెయ్యదు మాయ. అసలు ఆమె అలా అనడానికి రీజన్ కూడా ఉంది. తను ఇంకా ఇక్కడే డెవిల్ దగ్గరే ఉంటే అతనింకా ఆమె మీద ఆశలు పెంచుకునే ఛాన్స్ ఉంది. అలాగే పూనమ్ గారిని నెక్స్ట్ డేనే తీసుకొని ఇక్కడికి రావాలి. ఇప్పటికే ఇంట్లో వాళ్ళకి తనంటే ఇష్టం లేదు. ఇంకా పూనమ్ వచ్చాక ఆవిడకి ఇవన్నీ చెప్పేస్తే, తనకి డెవిల్‌తో పెళ్లయినట్లు తెలిస్తే, అరుణ్ కూడా కోమాలో ఉన్నాడు అని వింటే, తను తట్టుకోగలదా? ఇవన్నీ జరగకూడదు అంటే, తను డెవిల్ ఇంట్లో ఉండకూడదు అంటే, అతనికి ఆమె మీద కోపం వచ్చేలా చేయాలి. అందుకే బాగా ఆలోచించి, ఏం చేద్దాం అనుకుంటున్న టైంలో డెవిల్‌ని మాయని గట్టిగా నిలదీసేసరికి కావాలని అలా మాట్లాడుతుంది. అయినా కూడా డెవిల్ తనని ఒక్క మాట కూడా అనలేదు. మొత్తం తనే చేసింది. ప్రేమ అని వెంటపడింది. కావాలనే దగ్గరయ్యింది. కానీ ఎంత ట్రై చేసినా అతనికి దగ్గర అవ్వలేక చివరికి చంపేద్దాం అనుకుని వెళ్తే, ఇలా అతనితో పెళ్లి అనే బంధంలో ఇరుక్కుపోయింది. అది కాకుండా అక్కడ ఆ రోజు హోటల్‌లో. తనకి అంతా తెలుస్తున్నా కూడా అతన్ని దూరం పెట్టలేదు. ఇవన్నీ తన తప్పులే కదా! రోహన్‌ని చంపిన వాడిని చంపాలని కదా వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీని నాశనం చేసిన వాళ్ళని ఊరికే వదలకూడదని కోపంతో ఇదంతా చేసింది. కానీ ఈ ప్రాసెస్‌లో తెలియకుండానే అతని ప్రేమలో తాను పడిపోయిందా? అనుకోగానే ఒక్కసారిగా ఒళ్ళంతా చల్లగా అయిపోతుంది. ఆలోచనలు పక్కన పెట్టి ఎదురుగా చూస్తే అలాగే తన చేతిని పట్టుకుని తీక్షణంగా చూస్తూ ఉంటాడు డెవిల్. డెవిల్ పక్కనగా గారు పోయింది అని అడగడం గుర్తువచ్చి, అదేం లేదు. టెన్షన్‌లో అనేసి చెయ్యి విడిపించుకోవాలని చూస్తుంది. కానీ అంతకంతకు అతని పట్టు బిగుసుకుంటూ ఉండడంతో అర్థం కాని ఫేస్‌తో చూస్తుంది. నిన్నేమన్నావు? సూటిగా కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు. తెల్లగా ఉండే అతని మొహం బాగా నిద్ర పట్టిందేమో పింక్‌గా ఉండి లైట్‌గా మెరుస్తుంది. బుగ్గలు, కళ్ళు కొద్దిగా ఉబ్బాయి. ఎప్పుడూ ఉండే క్లీన్ షేవ్ ఇప్పుడు తగిలిన బుల్లెట్ గ్యాప్ వచ్చిన డ్యూటీ వల్ల చిన్నగా పెరిగి రఫ్ లుక్‌తో ఉంటాడు. అతని కళ్ళల్లో కోపంతో పాటు ఇప్పుడు ఇంకేదో భావాలు కూడా కనిపిస్తున్నా అవేమిటో తనకి తెలియట్లేదు.
నేనేమన్నాను అంటుంది కావాలనే. అంతలా కాలర్ పట్టుకుని మరి అరిచిందిగా. ఎలా మర్చిపోయింది? మర్చిపోయావా? గుర్తు చేయనా? అది నా స్టైల్‌లో అంటూ పెదాల వైపు చూస్తుంటే గుండె 2 క్షణాలు ఆగి కొట్టుకుంటుంది మాయాకి. "ఒద్దొద్దు గుర్తుంది" అంటుంది కళ్ళు దించేసి టెన్షన్‌తో. "నేను చెప్పానా? నాకు ఆల్రెడీ పెళ్లయ్యింది. మీరు బలవంతంగా తాళి కట్టేస్తే నేను మీ పెళ్ళాన్నయిపోయినట్లేనా అని అడిగావు కదా! నీకు పెళ్ళైతే నీ మొగుడేడి?" అనగానే చప్పున కోపంగా కళ్ళ నీళ్ళతో చూస్తుంది. మళ్ళీ డెవిన్‌ని. "లేడుగా! నేనే ఏదో చేశా అనే కదా ఇదంతా చేశావు. ఏ మన పెళ్లి లీగల్. నీ మీద నాకు అన్ని రైట్స్ ఉన్నట్లే. అలాగే ఇంకేమన్నావు? ఆ రోజు ఏదో మీరు మత్తులో చేసేస్తే నేను ఇంక మీతోనే లైఫ్ లాంగ్ కాపురం చెయ్యాలా అని కదా! నేను మత్తులో చేసినా నీ మీద నా ప్రేమతోనే మన కలయిక జరిగింది. అండ్ ఐ యామ్ డామ్ ష్యూర్ నీకు కూడా నేనంటే చాలా ప్రేమని అప్పుడే తెలిసింది. అది నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా కూడా. అలా అని ఇప్పుడు కూడా నీకు ఇష్టం లేదు అంటుంటే నీ మీదకు వచ్చేవాడిని కాదు ఈ అజిత్. కానీ నాకు కూడా ఎథిక్స్ ఉన్నాయి. నా నుండి కావాలనే దూరంగా వెళ్ళిపోవాలని ఇంకొక్కసారి పిచ్చి పిచ్చిగా వాగి నా కోపాన్ని, నాలో ఉన్న డెవిల్‌ని మళ్ళీ బయటికి రానివ్వకు అంటాడు బేస్ వాయిస్‌తో. మనసులోని మాటలన్నీ అలా పోసుకొచ్చినట్లు చెప్పేస్తూ ఉంటే, ముందు కోపం వచ్చినా అవన్నీ నిజాలే కాబట్టి, నోరు చిన్నగా తెరిచి షాక్‌లో చూస్తూ ఉండిపోతుంది మాయ. "ఏంటి? విన్నావా?" అని మొహం మీద చిటిక వేసేసరికి, "హా! ఆహా! కానీ, కానీ ఇవన్నీ మీకెలా తెలుసు?" పాపం ఫ్లోలో నిజమే అన్నట్లు ఒప్పేసుకుంటుంది తింగరి మాయ. నుదుటి మీద చూపుడు వేలుతో పొడుస్తూ, "నీ పీత బ్రెయిన్‌కి ఇంతకన్నా పిచ్చి థాట్స్ రావని నాకు బాగా తెలుసు. నీతో ఇంకా చాలా మాట్లాడాలి. నాకు ఆ టాబ్లెట్స్ వల్ల కడుపులో ఏదోలా ఉంది. కాఫీ కావాలి" అంటాడు అలాగే చూస్తూ. అప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపోయి, "అయ్యో! నైట్ కనీసం తిన్నారా లేదా?" అని కూడా అడగలేదు అని తనను తానే మనసులో తిట్టుకుంటూ, "బ్రష్ చేయండి ఇప్పుడే తెస్తా" అని ఫాస్ట్‌గా వెళ్ళిపోతూ ఉంటే, చిన్నగా నవ్వుకుని మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని, మళ్ళీ అసలు ఇది ఇన్ని నాటకాలు ఎందుకు ఆడుతుంది? అయి ఎలా అయినా ఈరోజు తన లైఫ్‌లో ఏమైందో తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. ఈలోపు అక్కని, బేబీని హాస్పిటల్‌కి కూడా తీసుకువెళ్ళి చూపించాలి అని గుర్తు రాగానే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు డెవిల్. కిందకి రాగానే అను ఇంకా పాప కూడా గుర్తు వస్తారు మాయాకి. తను నిన్న చేసిన ఇంజెక్షన్ ఇంకా కాసేపు ఉంటుంది. పవర్ తగ్గాక అనుకి తెలివి వస్తే మళ్ళీ పెయిన్ అనొచ్చు. త్వరగా హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలి. బేబీకి ఫీడింగ్ కూడా చేయాలి. నైట్ నుండి ఏమీ లేక ఏడ్చిందేమో అని బాధపడి కంగారుగా ఫాస్ట్‌గా కిచెన్‌లోకి వెళ్ళి హాట్ వాటర్‌లో పట్టిక పంచ పంచదార కలిపి గ్లాస్‌లో పోసి స్పూన్ పెట్టి కార్తీక్ వాళ్ళ రూమ్ డోర్ కొడుతుంది. కాసేపయ్యాక ఓపెన్ చేస్తాడు కార్తీక్. నైటంతా పడుకోలేదు అన్నట్లు కళ్ళు ఎర్రగా ఉంటే మొహం నీరసంగా ఉంటుంది. ఇంతకు ముందు తన మీద కోపం కనిపించేది అతని కళ్ళలో. ఇప్పుడు మామూలుగా చూస్తూ నిల్చుంటాడు. కార్తీక్ తనంటే ముందు నుండి ఇష్టం లేదు కాబట్టి చెప్పడానికి టెన్షన్ పడ్డా, గ్లాస్‌ని ముందుకిచ్చి బేబీకి పట్టగలరా? నైట్ నుండి ఏమీ లేదు కదా తన కడుపులో. నోరు తడి ఆరిపోతుంది. వదిన లేచేసరికి ఇంకొంచెం టైం పడుతుంది. హాస్పిటల్‌కి వెళ్ళాక బేబీకి మిల్క్ కోసం అడుగుదాం అంటుంది. ఏమనకుండా సైలెంట్‌గా గ్లాస్ తీసుకుని అలాగే అంటాడు. మాయ కూడా మళ్ళీ సైలెంట్‌గా వచ్చేసి డెవిల్ కోసం కాఫీ కలుపుతుంది. ఆహాహా! అని పాత సినిమాల్లో విలన్ నవ్వులా వినిపిస్తే ఉలిక్కిపడి గ్లాస్ కింద పడేసి వెనక్కి చూస్తుంది మాయ. పక్కనే స్టవ్ గ్యాస్ కట్ మీద కూర్చుని కాళ్ళు ఊపుకుంటూ విలనిజం పండిస్తూ కనిపిస్తుంది మాయ అంతర్. తుతు అని 2 సార్లు వీపు కొట్టుకుని, "నువ్వా? ఆ నవ్వేంటే బాబు భయపడి చచ్చాను" అంటుంది కోపంగా మాయ. అంటారు. అబచా! భయపడిందంట.
నిన్న నైట్ తమరి గన్ షాట్ కి వచ్చినోళ్ళు ఫేసుల్లో కనిపించింది చూడు, దాన్ని భయం అంటారు మేడం గారు. తమరి లులులు జస్ట్ యాక్షన్. ఉఫ్, ముందు ఎందుకొచ్చి తగలబడ్డావో చెప్పి తగలడు అంటారు. ఇలా ఇంత ఈజీగా ఓపెన్ అయిపోయావేంటయా అని అనగానే పాలల్లో కాఫీ డికాషన్ పోస్తున్న మాయ చేతులు షివరవుతాయి. దెబ్బకి పక్కకు పడేసి మాయ తన రెండు చేతులు పట్టుకుని, ఏమంటున్నావే, నేనేం ఓపెన్ అయ్యాను, గుండె జారిపోతూ ఉంటుంది మళ్ళీ తనకి అంటారు. అబ్బా, ఏమీ తెలియనట్లు కావాలనే డేవిల్ని దూరం పెట్టి ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వడానికి అలా అన్నావు అని ఇందాకే కదా ఓపెన్ అయ్యావు. ఇంకా వాడెందుకు మనల్ని వదులుతాడు చెప్పు. అసలే మనం మూగోడు, మంచి మొండోడు కదా, తుమ్మ బంకలా అస్సలు వదలడు మనల్ని. నిజమేనే అంటారు. ఇప్పుడు ఇక్కడ నుండి ఎలా తప్పించుకోవాలి తెలియట్లేదు. మమ్మని కూడా రేపే తీసుకురావాలి అని నిజంగానే ఇందాక అన్నవి గుర్తొచ్చి మొహం ఇలా పెట్టుకుంటుంది మాయా. అంతర్ చీపురు కట్టుకి చీర కట్టడం వస్తే చింతాకుతో చింతపండు రసం తీయడం కూడా వచ్చు అందట. నీలాంటిదే ఒకతి అంటుంది అంతర్. సామెత బాగుందిరో రూపా గారు. ఏమంటున్నావే ఇప్పుడు? ఆ చీపురు కట్ట, చింతాకు కట్ట, చింతపండు ఎందుకు చెప్తున్నావు అంతర్? ఏదో ప్రాస బాగుందని చెప్తున్నానులే కానీ ఇంతకీ ఏం ప్లాన్ వేస్తావు? కానా, పాప్కానా? నన్ను చూసావుగా, గొంతు నొప్పి ఎప్పటికే తగ్గలేదు, ఇంకేం ఆలోచిస్తాను అని గొంతు మీద తడుముకుంటూ కాఫీ కప్ లో పోసి స్టెప్స్ ఎక్కుతూ ఆలోచిస్తుంది మాయా పాప. అంతర్ అయితే నీకు ఫ్రీ ట్రిప్ సజెషన్ విసరనా? విసరడాలవి వదిలే, మామూలుగా ఇవ్వు. నాకు క్యాచ్లు పట్టడం రాదు పెద్దగా అంతర్. ఇవే తగ్గించుకో మరి. చేసేవి తింగర్ పనులు, పైగా నీదే పర్ఫెక్ట్ ప్లాన్ గా ఫీల్ అయిపోతూ పెంట పనులన్నీ చేస్తావు. చెప్పింది జాగ్రత్తగా విను అంటూ ఆల్రెడీ డెవిల్ రూమ్ ముందుకు వచ్చేసరికి చెవిలో ఏదో ఊది చల్లగా ఎస్కేప్ అయిపోతుంది అంటారు. మాయా షాక్. కాళ్ళు నొప్పి వచ్చి కాఫీ చల్లారే వరకు బయట నిల్చుని ఇంకాసేపు జుట్టు పీక్కుని చెమట తుడుచుకుని లోపలికి అడుగు పెడుతుంది. డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చేసరికి షర్ట్ వేసుకోవడానికి కష్టపడుతూ కనిపిస్తాడు డెవిల్. పాపం పెయిన్ కి వేసుకోక అవస్థలు పడుతూ ఉంటే కాఫీ పక్కకి పెట్టి వచ్చి హెల్ప్ చేస్తుంది. అప్పుడే స్నానం చేసి వచ్చాడేమో. అతని ఒళ్ళు చల్లగా ఉంటే నైట్ అంతా నిద్రలేక ఎప్పుడు బేజా ఫ్రై అవుతున్న మైండ్తో ఆమె వేడిగా మరుగుతూ ఉంటుంది. మాయ దగ్గరికి వచ్చి షర్ట్ పట్టుకుని కిందకి దించుతుంటే తననే చూస్తూ ఉంటాడు డెవిల్. హోటల్లో జరిగిన నైట్ మొత్తం కాకుండా కొద్దిగా గుర్తుంది కాబట్టి అతని ఛాతీ మీద తెల్లగా మెరుస్తున్న 4 ఎకరాల వీపు మీద ఆమె గోటు గుర్తులు కనిపించి గుటకలు మింగుతూ ఉంటుంది. అంతర్ నిన్ను నమ్మి ఒక ఐడియా ఇచ్చాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి అనుకుంటూ మాయం అవుతుంది మాయా అంతర్. ఇది ఫ్రెండ్స్, అసలు మాయా అంతర్ ఆవిడకి ఇచ్చిన ఆ సలహా ఏంటి? ఆ సలహాని మన మాయ పాప పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తుందా లేదా మళ్ళీ బోల్తా పడుతుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.